హలో, నేను మీ శేషరావు. కొత్త సంవత్సరం భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం రాబోతుందా, వచ్చే అవకాశం ఉందా అనే దాని మీద సీక్రెట్ విషయాన్ని అమెరికా వ్యక్తం చేస్తుంది. అమెరికా కూడా ఎవరు? అమెరికా మేధావులకు సంబంధించినటువంటి ఒక కమిటీ. ఆ కమిటీ అనౌన్స్ చేసింది 2026 కొత్త సంవత్సరంలో భారత్ పాకిస్తాన్ మధ్య మరోసారి యుద్ధం వచ్చే అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని వెల్లడించింది. అట్ ద సేమ్ టైం ట్రంప్ ఏమంటున్నారంటే, ఇప్పటికీ 8 యుద్ధాలు ఆపేశాను, భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని కూడా ఆపేసింది నేను, ఆపరేషన్ సింధూర్ ఆగిపోవడానికి తానే కారణం అని చెప్పి మరొకసారి మళ్ళీ ప్రస్తావించారు ట్రంప్. హమాస్కి సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. హమాస్ తుపాకులు దించకపోతే తీవ్రమైనటువంటి చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ఇరాన్ని ఆల్మోస్ట్ క్లోజ్ చేసేశారు. ఇవాళ ఇరాన్ పరిస్థితి ఏంటంటే, $1 వచ్చేసి కొన్ని లక్షల వాళ్ళ కరెన్సీ ఉంది, కొన్ని లక్షలు చెల్లించాల్సిన పరిస్థితి. అంటే భారీగా పతనమైంది ఇరాన్. ఆల్మోస్ట్ ఇరాను. దానికి కారణం ఏంటంటే అమెరికానే ఇరాన్ని ఆల్మోస్ట్ సఫా చేసేసింది, ఇజ్రాయెల్ని పైకి లేపుతుంది. ఇంకొక వైపు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపాలనేటువంటి ప్రయత్నం ట్రంప్ చేస్తూ ఉన్నారు. 2 రోజుల క్రితం దాదాపుగా 90% రష్యా అలాగే యుక్రెయిన్ మధ్య యుద్ధం ఆగిపోయే అవకాశం ఉందని చెప్పి ఆయన వెల్లడించారు. ఆ ప్రకటన చేసినటువంటి కొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కి సంబంధించినటువంటి డ్రోన్ రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసం మీద టచ్ అయిందని చెప్పి ఇప్పుడు ఇంటర్నేషనల్గా పెద్ద హాట్ టాపిక్. అంటే రాబోయే రోజుల్లో రష్యా యుక్రెయిన్ యుద్ధం మరింత తీవ్రం కాబోతుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసం ఉండేటువంటి ఇంటినే డ్రోన్ తాకింది అని అంటే, ఉక్రెయిన్ డ్రోన్ తాకింది అని అంటే, మరి అగ్రరాజ్యంగా ఉన్నటువంటి రష్యా అంగీకరిస్తుందా? యుగ హట్ అవుతుంది కదా. అణువార్ దిశగా అది వెళ్ళే అవకాశం ఉంది అనేటువంటి ఒక భయానకమైనటువంటి చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఈ న్యూ ఇయర్ వేడుకల్లో మునిగి తేలాల్సినటువంటి ప్రపంచం రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటిని టచ్ చేసినటువంటి డ్రోన్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ డ్రోన్ తాకడమే అణుయుద్ధానికి కారణం కాబోతుంది అనేది అంతర్జాతీయ సమాజ నిపుణులు భావిస్తున్నారు. వాణిజ్య నిపుణులు కానీ, లేదంటే దౌత్యవేత్తలకు సంబంధించినటువంటి నిష్ణాతులు కానీ, వీళ్ళందరూ ప్రపంచ వార్ అంచుల్లో ఉన్నాం మనం అని భావిస్తూ ఉన్నారు. ఇంకొక వైపు అమెరికా మేధావులు ఏమంటున్నారంటే, పాకిస్తాన్ భారతదేశం యుద్ధం కూడా రాబోతుందని చెప్పి హింట్స్ ఇస్తూ ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి? భారతదేశం ఇప్పుడు రష్యాతోటి కలిసి ఉంది, రష్యాతోటి వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తుంది, అలాగే రక్షణ ఒప్పందాలను కుదుర్చుకుంది, ఇప్పుడు ఆయిల్ని దిగుమతి చేసుకుంటూ ఉన్నారు. కాకపోతే తాజాగా వచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం ఆయిల్ దిగుమతులు కొంతమేరకు తగ్గినాయి అంటున్నారు రష్యా నుంచి ఇండియాకి. కానీ పూర్తి స్థాయిలో వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాలు అయితే తెగిపోలేదు. అవి తెగిపోవాలనేది అమెరికా కోరుకుంటుంది. భారత్ ససేమిరా అంటూ ఉంది. ఆ కారణంగా ఇంపోర్ట్ డ్యూటీస్ 50% భరిస్తూ ఉంది భారతదేశం. ఫలితంగా విదేశీ నిల్వల్లో భారీగా తేడా వచ్చింది. విదేశీ వాణిజ్య లోటు కూడా పెరిగిపోయింది. వాణిజ్య లోటుకు పెరిగిపోయింది భారతదేశాన్ని. ఈ 2 దేశాలు, భారతదేశం అలాగే రష్యా, ఈ 2 దేశాల గురించి డెడ్ ఎకానమీ అని చెప్పి ట్రంప్ ఒకనొక సందర్భంలో వ్యాఖ్యానించారు. చైనా, రష్యా, భారతదేశం ఒకేలాగా ఉన్నట్టు ఇప్పుడు ప్రపంచానికి కనిపిస్తూ ఉన్నాయి. కానీ చైనా తన పని తాను చేసుకోబోతుంది. పాకిస్తాన్ని ఒకవైపు వెనక నుండి చూస్తూ ఉంది. అమెరికా వెనక నుంచి పాకిస్తాన్ని ముందుకు తోస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం అప్రమత్తమైంది. ఏ క్షణమైనా యుద్ధానికి సిద్ధమే అనేటువంటి సంకేతాలను కూడా ఈ మధ్యకాలంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఇచ్చేశారు. బంగ్లాదేశ్ అట్టుడిగిపోతుంది, నేపాల్ భారతదేశానికి వ్యతిరేకం ఉంది. సో సరిహద్దు దేశాలు భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాతావరణంలోనే భారతదేశం మీద
ఏదో ఒక అటాక్ చేయాలనేది పాకిస్తాన్ భావిస్తుందని చెప్పి అమెరికా చెప్తుంది. అమెరికా నిఘా వర్గాలు, మేధావి వర్గాలు చెప్తున్నారు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా చావు దెబ్బతింది పాకిస్తాన్. కానీ మొదటి రోజు భారతదేశాన్ని చావు దెబ్బ కొట్టామని చెప్పి పాకిస్తాన్ చెప్తుంది. భారతదేశానికి సంబంధించినట్టు 5 జెట్ ఫైట్లను కూల్చేసామని చెప్తుంది పాకిస్తాన్. అఫీషియల్గా చెప్పకపోయినప్పటికీ కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తూ ఉన్నాడు. ఇదే విషయాన్ని వైట్ హౌస్లో ఉన్న ప్రతినిధులకి అనేక సందర్భాల్లో చెప్పారు. సో ఇదంతా నడుస్తున్నటువంటి క్రమంలో కొత్త సంవత్సరం వస్తుంది. కొత్త సంవత్సరంలో ఆనంద డోలికల్లో తేలాడాల్సినటువంటి అమెరికా ప్రజలు ఆందోళనతో, టెన్షన్తో గడుపుతూ ఉన్నారు అనేది న్యూయార్క్ టైమ్స్ ప్రచురించినటువంటి న్యూస్. నేను చెప్పడం కాదు, న్యూయార్క్ టైమ్స్ ఆ దేశానికి సంబంధించిన ప్రముఖ పత్రిక ప్రచురించినటువంటి న్యూస్ ఇది. ఏ కారణం చేత అంటే నిరుద్యోగం, ద్రవ్యోల్బణం అదుపు తప్పింది, నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. వచ్చే ఇన్కమ్కి వ్యయానికి మధ్య పొంతన కుదరట్లేదు. దాంతో అన్రెస్ట్ పెరిగిపోయింది. ఇమ్మిగ్రెంట్స్ని అక్కడ వెంటాడుతూ ఉన్నారు. ఇప్పటికే చాలామందిని తుపాకులతో కాల్చేశారు. రేసిజం అనేది పెరిగిపోయింది అక్కడ అమెరికాలో. ఇలాంటి సందర్భంలో అసలు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం వచ్చే అవకాశం ఉందనేటువంటి కొత్త ఒక వాదాన్ని బయటకు తీసుకొచ్చారు. దానికి కారణం ప్రధానంగా ఒకటి, అమెరికాని కార్పొరేట్ సంస్థలు వెళ్ళిపోతున్నాయి. ఎక్కడికి వెళ్తున్నాయంటే భారతదేశానికి వస్తున్నాయి. చైనాకి కూడా వెళ్తున్నాయి. ఇంతకుముందు చైనాకి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు భారతదేశానికి వచ్చేస్తున్నాయి. ఆ కంపెనీల్లో గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్, టెస్లా ఇలాంటివన్నీ ఉన్నాయి. ప్రపంచ దిగ్గజ కంపెనీలు అమెరికాలో ఏవైతే ఉన్నాయో అవన్నీ భారతదేశానికి రాబోతున్నాయి. సుమారుగా 67,000 లక్షల కోట్ల విలువైనటువంటి పెట్టుబడులు పెట్టడానికి భారతదేశం వైపు చూస్తున్నాయి. అవి మీరు అమెరికాను వెళ్ళొద్దని చెప్పి ట్రంప్ చెప్తున్నారు. కానీ అక్కడ ఉండేటువంటి విధానాలు, ఆయన తీసుకున్న నిర్ణయాల కారణంగా అక్కడ ఇమడలేక వదిలిపెట్టి భారతదేశానికి వచ్చేస్తున్నారు. దీనికి అడ్డుకట్ట వేయటానికే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం రాబోతుందనేటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారనేది అంతర్జాతీయ నిపుణుల్లో ఒక గ్రూపు భావిస్తుంది. అసలు ఏంటి వాళ్ళు ఏమన్నారు అనేది చూద్దాం. యుద్ధం మీద ఏది అమెరికా సంబంధించిన నిపుణులు ఇదిగోండి. భారత్ పాక్ యుద్ధాల విషయంలో అమెరికా పాత్ర సంక్లిష్టంగా ఉంటుంది. ఇది సాధారణంగా ఉద్రిక్తలను తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా 2025 మే నెలలో ట్రంప్ చొరవతో కాల్పుల వివరణ జరిగింది. కానీ భారత జోక్యాన్ని అంగీకరించలేదు. ప్రస్తుతం అమెరికా థింక్ ట్యాంకులు 2026లో యుద్ధం జరిగే అవకాశాలను హెచ్చరిస్తూ దౌత్య జోక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. అంతే భారత్ పాక్ స్వయం నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని అమెరికా తెలిపింది. అమెరికా విధానం మధ్యవర్తిత్వం గతంలో ముఖ్యంగా 2002లో అమెరికా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి ప్రయత్నం చేసింది. పాకిస్తాన్పై తనకున్న పలుకుబడిని ఉపయోగించింది. జోక్యం సందేహం 2025లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాల్పుల విరమణకు కారణమని చెప్పుకున్న భారత్ మాత్రం బాహ్య జోక్యాన్ని అంటే బహిరంగంగా ఒప్పుకోవట్లేదు. అమెరికా జోక్యం చేసుకుంటుందని భావించడం వల్ల కొన్నిసార్లు ప్రమాదకరమైన చర్యలకు దారితీసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిష్పాక్షమైన వైఖరి అమెరికా యుద్ధంలో జోక్యం చేసుకోవని కానీ ఉద్రిక్తతలు తగ్గించాలని కోరుకుంటుందని ప్రకటించింది. ఉగ్రవాదంపై పోరాటంలో పాకిస్తాన్తో భాగస్వామ్యం ఉన్నప్పటికీ భారత్తోనూ సంబంధాలు కొనసాగించడం వల్ల అమెరికా వైఖరిలో సమతుల్యత కనిపిస్తుంది. ప్రస్తుత పరిస్థితి 2025 చివరి ఎండింగ్లోకి వచ్చేసి ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిపోర్టు CFR నివేదిక. ఇది ఇంపార్టెంట్. CFR నివేదిక ఏం చెప్తుందనంటే అమెరికా థింక్ ట్యాంక్ కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్, ఇది అమెరికా థింక్ ట్యాంక్ కౌన్సిల్ ఆఫ్ ఫారిన్ రిలేషన్స్ CFR. ఇది ఏం చెప్తుందంటే 2026లో యుద్ధం జరిగే అవకాశం ఉందని చెప్పి హెచ్చరించింది. ఉగ్రవాదం, కాశ్మీర్ వివాదాలు దీనికి కారణాలని పేర్కొంది. ఈ 2 కారణాలతోటి భారత్ పాకిస్తాన్ మధ్య మళ్ళీ మరోసారి యుద్ధం వచ్చే అవకాశం ఉందని CFR చెప్తుంది. భారత్ పాక్ యుద్ధంపై అమెరికా ఎప్పుడూ నిశ్చితంగా గమనిస్తూ ఉంటుంది. యుద్ధం రాకుండా నివారించేందుకు దౌత్యపరంగా పనిచేస్తున్నా భారత్ తన ప్రయోజనాలకు అనుగుణంగా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేసింది అమెరికా. సో CFR నివేదిక ప్రకారం 2026లో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం రాబోతుంది అని చెప్పి చెప్తోంది. మరి ఆ నివేదికను మనం విశ్వసిద్దామా, లేదంటే కేవలం కార్పొరేట్ కంపెనీలు ఇక్కడికి వచ్చి భారతదేశానికి వచ్చి పెట్టుబడులు పెడుతున్నాయి కాబట్టి వాటిని అడ్డుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి రిపోర్ట్స్ అమెరికా సీక్రెట్గా బయట పెడుతుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.